వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఈనాడు పత్రిక అందించిన విజ్ఞానంతోనే తాను సొంత గ్రామంలో ఉంటూ ఎంతో మందికి ఉపాధి కల్పించే అవకాశం దక్కిందని జియాజీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈనాడు దినపత్రిక స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని చింతల బజార్లో ఉన్న సిటీ కేబుల్ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలపర్తి శ్రీనివాస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రామోజీరావు అంటేనే క్రమశిక్షణకు మారుపేరని, అటువంటి మహోన్నత వ్యక్తిని చూసి నేటి యువత నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ మేనేజర్ కె హనుమాన్ కుమార్, పాత్రికేయులు బి శ్రీనివాస్, ఎం ప్రసాద్, ఎన్ కిషోర్ బాబు, ముత్యాలరావు, ప్రకాష్, సిటీ కేబుల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పత్రికా యాజమాన్యం మరియు వారి సిబ్బంది ఉత్సవాలు చేసుకోవడమే కాదు, ఖచ్చితంగా ఈ పేపర్ని ఎవరైతే చదువుతూ ఉన్నారో రెగ్యులర్గా వాళ్ళు కూడా ఈ ఇంటింట ప్రతి ఆఫీస్లో కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాన్ని మన ప్రాంతాల్లో అయితే వీధిన ఉన్న ప్రాంతాన్ని కూడా అనేక అంశాల్లో ఇన్ఫర్మేషన్ క్రోడీకరించి 8 రూపాయలకి తెల్లారలేసి మన గుమ్మంలోకి వస్తున్నదన్న దాన్ని అది వెలకెట్టలేనిదనేది నేనే భావిస్తున్నాను. ఈనాడు వాళ్ళకున్న 50 సంవత్సరాల కృషికి నిదర్శనమేమో. ఈ రోజున ఎన్ని అంశాలు, ఎన్ని పేజీలు, ఎన్ని ప్రాంతాలు చేశారు. ఈనాడు పత్రికను నేను 5వ తరగతి చదువుతున్న సందర్భాల్లో అనుకుంటే ఈ పేపర్ నేను చదవడం స్టార్ట్ చేశాను. లైబ్రరీస్కి వెళ్ళి లేదా పేపర్ తెప్పించుకున్న ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళి చదువుతూ ఆ రోజుల్లోని ఎక్కడ నేను చదివిన చదువుకు ఉద్యోగం లభిస్తుంది, లేదు నేను మా సొంత ఊర్లోనే వ్యాపారం ఏదైనా చేసుకోవచ్చా, వ్యాపారం చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, పెట్టుబడికి మార్కెట్ ఎలా తెచ్చుకోవాలి, ఇలా ఇత్యాది విషయాలు చూసి, అలాగే వ్యవసాయం చేయాలంటే వ్యవసాయంలో ఎటువంటి పురుగు మందు వాడాలి, మనం మోసపోరకుండా ఎటువంటి విత్తనాలు వాడాలి, ఇలాగ అనేక అంశాలు ఆ రోజుల్లో నేను చేసుకొని నేను నా సొంత ఊర్లో చిన్న గ్రామంలో ఉండే ఈ ఊర్లో నిలదొక్కుని ఈ రోజున నేను చదువుకున్న దానికి కోర్ సబ్జెక్ట్ కాపని సిటీ కేబుల్ వ్యవస్థ నడపడం, అట్ ది సేమ్ టైం నా కోర్ సబ్జెక్ట్ను కూడా ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ చేసుకుంటూ నిలబడ్డా అంటే ఈ రోజున ఈ పేపరే కారణం అని గంటాపదంగా చెప్పగలను. అలాగే ఆ మహానుభావుడు రామోజీరావు గారు మన మధ్య లేకపోయినా ఒక మనిషి తలుచుకుని కష్టపడి నిబద్ధతతో ఏదన్నా పని చేస్తే అంత పెద్దవాడు అవ్వచ్చా అన్న ఇన్స్పిరేషన్ నుంచి ఈ వ్యాపారం పెట్టడం నా సొంతూరులో ఈరోజు నేను కూడా ప్రత్యక్షంగా 50 మందికి, పరోక్షంగా 200 మందికి ఉపాధిని కల్పిస్తూ ఉన్నానన్న ఖచ్చితంగా ఈనాడు పేపర్లో ఉన్న అంశాలే నన్ను ప్రభావితం చేసిందని నేను చెప్తున్నా. అలాగే ఛానల్స్ ఈటీవీ, ఈనాడు ఎన్ని పెట్టిన తర్వాత నా వ్యాపారం ఏదైతే బేస్ చేసి పెట్టుకున్నానో ఆ వ్యాపారానికి ఎంతో ఉపయోగపడ్డాయి. అటువంటి ఐడియాలజీతో వచ్చిన ఆ మహానుభావుడు ఆయన మదిలోంచి వచ్చిన పేపర్ కానీ ఈ ఛానల్స్ కానీ ప్రత్యక్షంగా నా మీద ప్రభావం చూపింది అని చెప్పుకొని ఈరోజు నా సెలబ్రేషన్, నా ఇంటి సెలబ్రేషన్ లాగా నేను ఫీల్ అయ్యి ఈరోజు ఈటీవీ రిపోర్టర్స్ కానీ, ఏజెంట్స్ కానీ, యాడ్ ఏజెన్సీ, ఈనాడు పత్రిక వాళ్ళకి అందరి సమక్షంలో ఈ రోజున అలాగే నా స్టాఫ్ మధ్యలో చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్స్ ఇన్వాల్వ్ అయ్యున్నారు. ప్రతి ఒక్కరూ ఈ శుభాకాంక్షలు తెలియదు. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని అంగన్వాడీ, డ్వాక్రా సంఘాల రాష్ట్ర అధికార ప్రతినిధి గుడాల సునీత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై జగన్ సొంత పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురిస్తుందని మండిపడ్డారు. గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. ఈ సమావేశంలో నరసాపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శశిదేవి, దుర్గాభవాని, కనకదుర్గ, తాయారు, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చిన తప్పుడు ప్రచారం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళలంతా కూడా ఖండిస్తున్నామండి. ఇది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2019లో వచ్చిన తర్వాత 24 వరకు డ్వాక్రా మహిళలకి నువ్వేం చేసావు, డ్వాక్రా మహిళల డబ్బులు నువ్వు ఎంత దోసుకున్నావు, వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఎంతలా నువ్వు నాశనం చేసావో అది మాకు తెలుసు. మేము ఒక డ్వాక్రా మెంబర్ని ఈరోజు మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఆ మాటలు మాట్లాడడానికి నీకు సరిపోదు. నువ్వు అభయహస్తం అనే డబ్బుల్ని మొట్టమొదట నువ్వు సీఎం అయిన తర్వాత తీసేసింది అభయహస్తం డబ్బులు. అది గుర్తు పెట్టుకో. నువ్వు మహిళలకి ద్రోహం చేసావు. నువ్వు మహిళలకే కాదు రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని నాశనం చేసి దోసుకున్నావు. ప్రతి విషయంలోనూ ఇసుక, శాండ్, మైండ్ మొత్తం అంతా కూడా, ఆఖరికి లిక్కర్ను కూడా నువ్వు విడతల వారీగా ఆపేస్తానని చెప్పి రేట్లు పెంచుకుంటూ నువ్వు డబ్బు దాచుకున్నావు. అదొకటి గుర్తుపెట్టుకొని ఆయన దోసుకునే బుద్ధి నీది. చంద్రబాబు నాయుడు గారిది. ప్రజలకి సంక్షేమ పథకాలు పెట్టారు, అవి తీసుకొచ్చి ఇవ్వాలనంటే రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తారు, సంపదను తీసుకొచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి అంటే మొత్తం అంతా కూడా అభివృద్ధి చేసే ఉద్దేశం కూటమిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలుపుకొని
అలాగే మోడీ గారిని కలుపుకొని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కూటమితో 24లో ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. ఈ రోజున ఒక డ్వాక్రా మహిళ అన్న ఒక్క అధికారంతో బ్యాంకులకు వెళ్ళి 2 లక్షల రూపాయలు ఒక మహిళ తెచ్చుకుంటుందంటే అలాంటి గొప్ప గణిత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. నీది ఏదైనా ఉన్నదని అంటే నీది పేపర్ సాక్షి, ఆ ఛానల్ అయినా సరే పేపర్ అయినా సరే నువ్వు వాటిని నువ్వు ముయించేలాగా నువ్వు చేసుకోవద్దు. నువ్వు జనాల దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు దొంగ టైప్ లో వెళ్తావు కాబట్టి నువ్వు భయపడేవు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే ఆయన పేరునెత్తే అర్హత కూడా లేని వ్యక్తులు మీరు. మహిళలు ఎవరిని కూడా ఒప్పుకునేదే లేదు, ఊరుకునేదే లేదు. నీకు తగిన బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సభ్యులందరినీ సంఘాలు చేసుకుంది, లేబర్ రూపాయి దాచుకుంది, అప్పుడు 30 రూపాయలు కట్టించుకునేవారండి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 50 రూపాయలు చేశారండి ఎస్ఎల్ఎఫ్ డబ్బులు. ఆ డబ్బులు వాళ్ళు తీసేసుకునేవారండి. ఆయన ఇప్పుడు కోట్లు ఆయన తీసేసుకుని వాడేసేసుకుని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటాకి ఆయన సరిపోరండి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు చేసింది వాళ్ళ డ్వాక్రా వారంటీలను పెట్టుకుండి, వాళ్ళు కావాల్సిన ఆర్పీలను పెట్టుకుండి ఆ డబ్బులన్నీ మాయం చేసేసారండి. ఈ రోజు నిన్న కాక మొన్న వచ్చిన చంద్రబాబు నాయుడు గారు తీసేశారని అంటాకి ఆయన సరిపోరండి. అసలు ఆ మాట అంటాక సరిపోరు. ఈ రోజున మహిళలకు ఆధారం చూపించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు సంఘాలు చేయించి డ్వాక్రా సంఘాలని పెట్టేసి ప్రతి వార్డులోనూ 30-40 సంఘాలు అలాగే అన్ని వార్డుల్లో కూడా చేయించారండి. ఇంత డబ్బు కోట్లు తినేసి అసలు మళ్ళీ ఆ మాట అంటాక ఆయన సరిపోరండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ హక్కు లేదండి. ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు. పోలవరం గురించి అంత కష్టపడి చేసి ఈ రోజులు చేసి డ్వాక్రా ఇవన్నీ చేస్తుంటే ఆయన అంతకు ఎట్టు సరిపోరు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక బట్లమగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గ్రామస్తులు క్యూ కడుతున్నారు. ఒక్కసారిగా ఆలమూరు గ్రామంలో వైరల్ జ్వరాలు అధికంగా పెరగడానికి పారిశుధ్య లోపమే ప్రధాన కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు డెంగీ బారిన పడిన కుటుంబాలు ప్రైవేట్ హాస్పిటల్కు తరలివెళ్లగా మరికొందరు స్థానికంగా ఉండే పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వెంటనే ఆరోగ్య సిబ్బందిని గుర్తించి బట్లమగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి మెరుగైన వైద్యం అందజేస్తున్నామని ఆలమూరు గ్రామంలో ఎప్పటికప్పుడు క్యాంపులు పెట్టి పరీక్షలు చేస్తున్నట్లు వైద్యాధికారి అనిల్ కుమార్ వెల్లడించారు. కొన్ని ఫీవర్ కేసెస్ వస్తున్నాయి. ఆ ఫీవర్ కేసెస్ కోసం మేము లోకల్గా సర్వే అది చేయించాం. సర్వే చేయించి యాంటీ లార్వల్ మెజర్స్ అవన్నీ యాక్యురేట్గా చేస్తూ అలాగే ఇండోర్ స్ప్రేయింగ్, ఫాగింగ్ అవి కూడా రెగ్యులర్గా చేపిస్తున్నాం. దానికి పంచాయతీరాజ్ సహకారం కూడా మాకు చక్కగా ఉంది. శానిటేషన్ మొదట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్న తర్వాత అంతా చక్కగా చక్కబడింది. ఈ వైరల్ ఫీవర్ తోటి వచ్చే పేషెంట్లు మా పిహెచ్సికి మేము రిఫర్ చేసుకుంటే ఇక్కడ రావడం, వాళ్ళకి చక్కగా ట్రీట్మెంట్ చేయడం, వాళ్ళకి ప్లేట్లెట్స్ ఇక్కడ టెస్ట్లో అన్ని టెస్టులు ఉన్నాయి. ఇక్కడ మా దగ్గర మేము అన్ని టెస్టులు చేయిస్తున్నాం. అండ్ NS1 పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది వాళ్ళకి కూడా ప్లేట్లెట్స్ బట్టి మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేసి మరి ప్లేట్లెట్స్ బాగా తక్కువైన పేషెంట్లు మాత్రమే హైయర్ సెంటర్ రిఫర్ చేస్తున్నాం. సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. కొంతమంది పేషెంట్స్ అయితే అక్కడ దగ్గరలో ఉండే ఆర్ఎంపీలని ఆశ్రయిస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడి తర్వాత మళ్ళీ మా దగ్గరికి ఇక్కడికి వస్తున్నారు. మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటింటికి తిరిగి సర్వే చేయడం, అక్కడ పేషెంట్స్ ని ఫీవర్ కేసెస్ ఏమంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళు ఇక్కడికి రిఫర్ చేయడం, మేము వార్డులో పెట్టి చక్కగా వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా చక్కగా రికవర్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మా వార్డులో కూడా కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం. అయితే ఇంటెన్సిటీ మాత్రం తగ్గింది బాగా. ప్రజెంట్ ఫీవర్ కేసులు కొంచెం తగ్గుముఖం బట్టే ఇప్పుడు బాగానే ఉంది. పరిస్థితి అయితే అదుపులోనే ఉంది. ఇక్కడ మేము ఇద్దరం వైద్యాధికారులు ఉన్నాం. ఇద్దరం కూడా మాకు హాలిడే అని కూడా చూడకుండా మేము సండే కూడా వర్క్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి సండేలు, సెకండ్ సాటర్డేలు అని మేము పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఫీవర్స్ అవి ఉన్నాయి కాబట్టి పబ్లిక్ సర్వీస్ చేయలేనే దీంతోనే మేము ఉన్నాం ఇక్కడ. అయితే మెడికల్ క్యాంప్స్ కూడా అక్కడ కండక్ట్ చేస్తున్నాం. మెడికల్ క్యాంప్ అక్కడ లోకల్గా మెడికల్ క్యాంప్ పెట్టాం. అక్కడ మెడికల్ క్యాంప్లో మా ఏఎన్ఎంని ఆశాన్ని కూడా అక్కడ ఉంచి వాళ్ళు కూడా అక్కడికి వచ్చే పేషెంట్ని వాళ్ళు ప్రిలిమినరీగా ట్రీట్ చేసి మా దగ్గర పంపించడం జరుగుతుంది. సో మేము సర్వేకి వెళ్ళినప్పుడు సండే కూడా మేము కూడా డాక్టర్ గారు, నేను, ఇంకా సబ్ యూనిట్ ఆఫీసర్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి సర్వే చేసాం ఆదివారం కూడా. సో ఆ రోజు బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటే మేము వాళ్ళు రాలేరు కాబట్టి అక్కడ శాంపిల్ కలెక్ట్ చేసి మా ల్యాబ్కి తీసుకొచ్చి పిహెచ్సికి ఇక్కడ టెస్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అక్కడే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా పేషెంట్స్ ఇబ్బందికరంగా ఉంటే అంబులెన్స్ ని రప్పించి అంబులెన్స్ ద్వారా వాళ్ళని రిఫర్ చేయడం జరుగుతుంది. అది ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయిన వాళ్ళని మాత్రం అలా పంపిస్తున్నాం. మిగిలిన పేషెంట్ మాక్సిమం మేమే ఇక్కడ ట్రీట్ చేసి వాళ్ళని రికవర్ చేసి పంపిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
పూలు పూలదండలతో రావద్దు, వీలైతే పేదల కోసం నిత్యావసరాలు తీసుకురావాలంటూ కేడర్కు మంత్రి రామానాయుడు సూచన. పిఠాపురంలో మాజీ ఎంపీ వంగ గీతపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్, కూటమిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎద్దేవా. గూడూరులోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా పల్లకి సేవ, ఉభయ దేవేలతో కలిసి భక్తులకు దర్శనమిచ్చిన స్వామి. పెనుమంట్ర మండలం ఆలమూరులో విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు, ఆసుపత్రులకు క్యూ కడుతున్న బాధితులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.